తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ ధ్వజస్తంభం వద్ద భారీ వృక్షం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి మరింత సమాచారం అందిస్తారు. మూర్తి, చెప్పండి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితమే అపస్మృతి జరిగింది. ఈరోజు కురిసినటువంటి భారీ వర్షానికి సంబంధించి గోవిందరాజస్వామి ఆలయంలో ఉన్నటువంటి అతి పురాతన రావి చెట్టు కుప్పకూలడంతో ఒక భక్తుడు మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి యొక్క అతి పురాతన రావి చెట్టు ఇది ఒకసారిగా కుప్పకూలడంతో ఒక భక్తుడు కడప జిల్లాకు చెందినటువంటి గుర్రప్ప అనే ఒక డాక్టర్ మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి యొక్క అతి పురాతన రావి చెట్టు ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి మొదళ్ళు పుచ్చుకోవడంతో ఈ యొక్క ఘటనకు కారణమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, సంఘటన ప్రాంతానికి మనం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఒక సంఘటన ప్రాంతంలో హుటాహుటిన ఈ యొక్క పడిపోయినటువంటి చెట్టును ఈ యొక్క కొమ్మలను నరికి వాటినంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కడప జిల్లాకు చెందినటువంటి డాక్టర్ గుర్రప్ప ఈ యొక్క చెట్టు కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం, సంఘటన ప్రాంతంలో కుప్పకూలినటువంటి ప్రాంతంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు సంఘటన ప్రాంతంలో ఈ యొక్క ఎలక్ట్రానిక్ రంపాలతో, విద్యుత్ రంపాలతో వారందరినీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంఘటన ప్రాంతంలో తిరుపతి ఈస్ట్ ఎస్ఐ నాగేంద్ర బాబు గారు ఇక్కడ మన ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే ఎన్ని గంటల సమాచారం వచ్చింది సార్? ఏం జరిగింది? 4:40కి. అసలు ఏం జరిగింది సార్ సమాచారం? 4:40కి ఎక్కువ గాలి వాన వచ్చింది ఆ టైంలో. ఇది ఓల్డ్ 50 ఇయర్స్ చెట్టు కాబట్టి రెండు గజ్జీలు, ఒకటి నార్త్ వైపు, ఒకటి సౌత్ వైపు. సౌత్ వైపు పడిన దాని కింద కొంతమంది భక్తులు పడినారు. దానిలో 4 కొంచెం గాయాలు ఎక్కువయ్యాయి. ఒక అతను డెత్ అయ్యారు. అతను ఇమ్మీడియట్గా ఉన్నారు సార్ ఆ టైంలో? అదే 4 గాయాలు, ఒక అతను చనిపోయాడు. మనం చూస్తూ ఉన్నాం, తిరుపతి ఈస్ట్ ఎస్ఐ నాగేంద్రబాబు గారు చెప్పినటువంటి కథనం మేరకు ఇక్కడ 4 గంటల సమయంలో ఈ యొక్క ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అతి పురాతన ఇది చెట్టు వచ్చేసరికి మొదళ్ళు పుచ్చిపోవడం జరిగింది. దానిలో భాగంగానే యొక్క కురిసినటువంటి వర్షానికి గడిచిన 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యొక్క ఈదురుగాలు ఇస్తున్నాయి. ఈ యొక్క ఏం జరిగిందండి? ఇది 100ల కాలం నాటి చరిత్ర. ఈ చెట్టుకి మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. చెట్టు కింద లోపల దర్శనం చేసుకుని వచ్చి చెట్టు కింద కూర్చొని ప్రసాదాలు తినేవాళ్ళు. బయట భక్తులంతా కూడా కూర్చి ఇక్కడ పలహారం సేదించేవాళ్ళు. ఈరోజు అంత మహావృక్షం కోల్పోవడం వాన వల్ల, ప్రకృతి విపరీత వల్ల మాకు ఒకందుకు బాధగా ఉంది. ఇప్పుడే వచ్చాను, చూశాను. ఇంకా ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. ఏదైనా చెట్టు కోల్పోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. సంఘటన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ చరిత్రలో ఈ యొక్క ఒక చేదు సంఘటనగా చెప్పుకోవచ్చు. ఓవైపు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, 7వ రోజు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఏదైతే గడిచిన 4 రోజులుగా ఏదైతే ఒక్కసారిగా భారీ ఎదురుగాలు ఎదుర్కోవడం, పురాతన చెట్టు కావడం, చెట్టు మొదలు అని కూడా పుచ్చిపోవడంతో ఈ యొక్క కొద్దిపాటి గాలివానికి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఈ యొక్క అనుకోని ఘటన జరగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరో నలుగురు పరిస్థితి గాయాలతో ఆసుపత్రి. ఓకే మూర్తి.